నమస్కారం అందరికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ వర్బ్ ప్యాటర్న్స్. సో వర్బ్ ప్యాటర్న్స్ అంటే వర్బ్ అంటే ఏంటిది, మనకి యాక్షన్ వర్డ్స్ కదా. సో ఇక్కడ మనకి వర్బ్ ప్యాటర్న్స్ మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఎక్సర్సైజెస్ సాల్వ్ చేస్తే మనకి ఎగ్జామ్ లో అవే అలాంటివి ఎక్సర్సైజెస్ వస్తాయి. సో మీకు ఎక్సర్సైజ్ చేస్తే ఐడియా వస్తుంది ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్ లో అని. సో ఎక్సర్సైజెస్ సాల్వ్ చేద్దాము. ఎక్సర్సైజెస్ సాల్వ్ చేస్తే మనకి వర్బ్ ప్యాటర్న్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మనకు ఉన్న ఎక్సర్సైజ్ ఇది. సో ఫస్ట్ మనకి ఇలా ఇచ్చినారు, ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి దాన్ని మనకి ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, హైట్, ద సేమ్, అబౌట్, ఆర్, ద బాయ్స్ అని ఇచ్చినారు. సో మనం దాన్ని అన్ని వర్డ్స్ లైన్ గా అంటే కరెక్ట్ ఫామ్ లో ఫామ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి. ద బాయ్స్ ఆర్ అబౌట్ ది సేమ్ హైట్ అని చెప్పి ఇక్కడ రాసినారు. నెక్స్ట్ షూస్ మైన్, దోస్ ఆర్ నాట్ అని ఉంది. దోస్ షూస్ ఆర్ నాట్ మైన్. నెక్స్ట్ ఈజ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆర్డర్ గుడ్ అని ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ ఆర్డర్ అని రాయాలి. సో ఇలా వర్డ్స్ ఇచ్చి సెంటెన్స్ లాగా కరెక్ట్ గా ఫామ్ చేయమంటారు, జంబుల్డ్ వర్డ్స్. సో దాంతో మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. ఫస్ట్ ఏమో అలా జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చి సెంటెన్స్ రాయమంటారు. నెక్స్ట్ ఇలా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అవి డిక్లరేటివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా లేదంటే ఎక్స్క్లమేటరీసా అని అడుగుతారు. సో ఫస్ట్ మనము అవి అంటే ఏంటివో మనం తెలుసుకోవాలి. డిక్లరేటివ్ అంటే ఏంటిది, మనం డిక్లేర్ చేసేస్తున్నాం అంటే క్లియర్ గా చెప్పేస్తున్నాము, నా నేమ్ ఇది అని చెప్పి మనం ఇట్లా క్లియర్ గా చెప్పేస్తాం కదా. సో అది ఫిక్స్డ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ టైప్ ఉన్న వాటికి ఇంటరాగేటివ్ అంటారు. నెక్స్ట్ ఇంపరేటివ్స్ అంటే ఏదన్నా రిక్వెస్ట్ లేదంటే ఆర్డర్ ఉంటది కదా, సో దాన్ని ఇంపరేటివ్స్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీస్ అంటే ఏంటిది, ఈ మార్క్ ఉన్న సెంటెన్సెస్ ని ఎక్స్క్లమేటరీస్ అని అంటారు. సో ఇక్కడ మనకి అబౌవ్ ఉన్న దాంట్లో ఏవి దేంతో డినోట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. సో అక్కడ వీటితోనే మనం డినోట్ చేసినాము. సో ఈ సెంటెన్సెస్ ఏంటివో చూద్దాము. ఫస్ట్ రాఖీ ఈజ్ ఇండస్ట్రియస్ అని. ఇండస్ట్రియస్ అంటే చెప్పేస్తున్నారు, రాఖీ అనే అమ్మాయి ఇండస్ట్రియస్ అని చెప్పేస్తున్నారు. సో డిక్లేర్ చేస్తున్నట్టు చేస్తున్నాము కాబట్టి డిక్లరేటివ్. తర్వాత వాట్ అ కోఇన్సిడెన్స్, వీ హ్యావ్ మెట్ హియర్ అగైన్ అంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ ఇది. ప్లీజ్ కాల్ మీ లేటర్, ప్లీజ్ అని చెప్తున్నాం అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాన్ని ఇంపరేటివ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, సో మనం ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా ఇంపరేటివ్. నెక్స్ట్ ద ఫైట్ అరైవ్డ్ ఆన్ టైమ్. సో ద ఫైట్ అరైవ్డ్ ఆన్ టైమ్ అంటే ఏంటిది, డిక్లేర్ చేస్తున్నాం అంటే టైంకి వచ్చింది అని. నెక్స్ట్ డోంట్ స్టాప్ రీడింగ్ బుక్స్. సో ఇక్కడ ఏమంటున్నాం, మనము బుక్స్ రీడ్ చేయడం స్టాప్ చేయకండి అని చెప్పి కొంచెం రిక్వెస్టింగ్ టైప్ లో చెప్తున్నాం. సో అది ఇంపరేటివ్. నెక్స్ట్ వాట్ ఏ లవ్లీ గార్డెన్ ఇట్ ఈస్. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఇంట్రోగేటివ్ అంటే ఏంటిది, క్వశ్చన్ టైప్ ఉంది కాబట్టి. సారికా విల్ బి 16 నెక్స్ట్ ఇయర్. సో చెప్తున్నాం ఇలా, సారికా అనే అమ్మాయి నెక్స్ట్ ఇయర్ 16 ఇయర్స్ వస్తాయి తనకని చెప్పి చెప్పేస్తున్నాము. సో డిక్లరేటివ్. నెక్స్ట్ రిమెంబర్ దిస్ అంటే ఏంటిది, ఏం చేస్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ఇది అని చెప్పి. సో ఇంపరేటివ్. ఇప్పుడు మీరు జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సెంటెన్సెస్ అన్ని బట్టి కొట్టద్దు. జస్ట్ డిక్లరేటివ్ అంటే ఏంటిది, ఫిక్స్డ్ గా చెప్పేయడం, ముందే ఫిక్స్డ్ గా చెప్పడం ఏదైతే ఉందో డిక్లరేటివ్ అంటారు. ఇంటరాగేటివ్ అంటే ఏంటిది, క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంపరేటివ్స్ అంటే ఏంటిది, ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీస్ లో ఏమైతుంది, ఇలాంటి మార్క్ ఉంటది ఎండింగ్ లో, మధ్యలో ఇక్కడ స్టార్టింగ్ లో అలా ఉంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అవి జస్ట్ అవి ఏంటివో అవి మీనింగ్ తెలుసుకుంటే మీరు సెంటెన్సెస్ ఏమన్నా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక వర్బ్ ప్యాటర్న్. నెక్స్ట్ వర్బ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాము. ఇది ఇంకొక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. ఇలా కూడా రావచ్చు క్వశ్చన్స్. ఫస్ట్ పైన ఇలా కొన్ని హెడ్డింగ్స్ ఇచ్చినారు మనకంటే ఆన్సర్స్ ఇచ్చినారు బాక్స్ లో, బ్రాకెట్ లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, కింద ఇచ్చిన సెంటెన్సెస్ కి ఏవైతే ఫిల్ ద బ్లాంక్స్ కి సూటబుల్ ఉందో అవి ఇక్కడ రాయాలి. సో మై మదర్ ఈజ్ హోమ్ మేకర్ అంట. ద చిల్డ్రన్ డాష్ అస్లీప్ ఆర్ అస్లీప్. అ డాష్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్. సో ఏది ఒక ఫెయిత్ఫుల్ యానిమల్ అంట, అ డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్. ద క్యామెల్ ఈజ్ డాష్. క్యామెల్ ఏంటిది, ద షిప్ ఆఫ్ ది డెజర్ట్. ద షిప్ ఆఫ్ ది డెజర్ట్ ఏంటిది, క్యామెల్. నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. ఇదేంటిది, పైన ఇలా బ్రాకెట్ లో వర్డ్స్ ఇచ్చినారు. సో ఆ వర్డ్స్ ఎక్కడ సూటబుల్ అక్కడ రాయాలి. దేర్ ఈజ్ నో వన్ ఇన్ ది హౌస్ నౌ. నెక్స్ట్ దే వర్ అ డజన్ బనానాస్ ఇన్ ది బాస్కెట్ యెస్టర్డే. దే ఆర్ నో స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్ అట్ ప్రెసెంట్. సో ఇక్కడ ఈజ్, ఆర్, వర్ ఎక్కడ సూటబుల్ అవుతాయో అవి అక్కడ పెట్టి మనం సెంటెన్స్ రాయాలి.
ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. ఇది ఎలా ఉందంటే కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అంటే సెంటెన్సెస్ ఇచ్చినారు, అందులో మిస్టేక్స్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్, హిస్ ఫ్రెండ్స్ హ్యాస్ టోల్డ్ హిమ్ ఆఫ్ ది రిజల్ట్స్. సో హ్యాస్ టోల్డ్ హిమ్ ఉంది కాబట్టి అంటే హ్యాస్ రావద్దు, హ్యావ్ టోల్డ్ హిమ్ ఆఫ్ ది రిజల్ట్స్ అని రావాలి. నెక్స్ట్ షీ డు నాట్ హ్యావ్ ఎన్ అంబ్రెల్లా. సో ది షీ డస్ నాట్ హ్యావ్ ఎన్ అంబ్రెల్లా అని ఉంది. నెక్స్ట్ సత్య హ్యావ్ 3 ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. సో సత్య హ్యావ్ కాకుండా సత్య హ్యాజ్ 3 ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని రాయాలి. సో ఇలా మనకి సెంటెన్సెస్ లో మిస్టేక్స్ ఇచ్చి కరెక్ట్ చేయమని చెప్పినా కూడా అది కూడా వర్బ్ ప్యాటర్న్ల కిందనే వస్తుంది. సో ఇది ఇంకొక టైప్. ఇందులో ఎలా ఇస్తారంటే రైట్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఈచ్ ఆఫ్ ది వర్బ్ ప్యాటర్న్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇక్కడ మనకి ఏం చేసినారు 1 2 3 ఈ 3 చూడండి. ఈ 3 చూసి మనకి ఏం చేస్తారు, ఈ సెంటెన్స్ ఇవ్వరు ఎగ్జామ్ లో, ఈ బ్లాక్ లో ఉంది చూడండి ఇది ఇస్తారు. ఈ బ్లాక్ లో ఉన్న సెంటెన్సెస్ ఇస్తారు. సో సబ్జెక్ట్ అంటే ఏంటిది, మనం దేని గురించి మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాం అది రాయాలాడ. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, నెక్స్ట్ వర్బ్ అంటే ఏంటిది యాక్చువల్ గా యాక్షన్ వర్డ్స్ కదా. సో మీరు ఏదైతే సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి, ఇంకా వాళ్ళు ఏం యాక్షన్ చేస్తున్నారో అది రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, లాస్ట్ కి వాళ్ళు ఏం చేయాలని చెప్పుకుంటున్నారో మీరు, అంటే యాక్షన్ చేస్తున్నారు కదా, ఆ యాక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని రాయాలి, యాక్షన్ నేమ్ ని రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, రోహిత్ అనే పర్సన్ గురించి చెప్తున్నారు. సో వర్బ్ ఏంటిది, ప్లేస్, ఆడుకుంటున్నారు. సో ఆబ్జెక్ట్ ఏంటిది, ఏం ఆడుతున్నాడు, క్రికెట్. సో ఇలా మనకి సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ అని ఇస్తారు. సో మీరే సబ్జెక్ట్ అంటే ఏంటిదో రాసుకోవాలి, వర్బ్ అంటే ఏంటిదో రాసుకోవాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ అంటే ఏంటిదో రాసుకోవాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటిదో రాయాలి, మళ్ళీ ఎనీ అదర్ ఆప్షనల్ ఏమైనా ఉంటే అది రాసుకోవాలి. అలా మనము ఈ ఓన్లీ బ్లాక్ లో ఉన్నవి ఇస్తే దాని కింద ఏం వర్డ్స్ అంటే సబ్జెక్ట్ అంటే ఏ వర్డ్ వస్తుందో ఆ వర్డ్, మళ్ళీ వర్బ్ అంటే ఏదో, ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఆ వర్డ్ పెట్టుకుని ఒక సెంటెన్స్ క్రియేట్ చేయాలి. అది ఒక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. లైక్ ఇక్కడ కింద ఉంది చూడండి, సబ్జెక్ట్, వర్బ్ అన్నారు, ఆబ్జెక్ట్ అన్నారు. సో ఇక్కడ ఏమేమి ఉంది, సబ్జెక్ట్ దేని గురించి చెప్తున్నారో అవన్నీ స్టార్టింగ్ లో వస్తాయి. నెక్స్ట్ వర్బ్ ప్లేస్ లో ఏవైతే యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో అవి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏవైతే యాక్షన్ వర్డ్స్ కి రిలేటెడ్ ఉన్న ఆబ్జెక్ట్ ఉందో అది. ఇక్కడ ప్లేస్ దేనికి రిలేటెడ్, క్రికెట్ కి. రింగ్స్ ఏం రింగ్ అవుతుంది, బెల్. రన్స్ ఏం రన్ అవుతుంది, మ్యారథాన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం పే చేస్తున్నారు, బిల్స్ పే చేస్తున్నారు. సింగ్స్ ఏం సింగ్ చేస్తున్నాడు, యాంథమ్ సింగ్ చేస్తున్నాడు, అంటే నేషనల్ యాంథమ్ సింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, ఏదైతే వర్బ్ లో ఏం చేస్తున్నామో దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇంకా ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తే ఏం చేయాలి, ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అంటే ఆప్షనల్, ఇది లేకపోయినా రాయకపోయినా పర్లేదు, అంటే రెండింటితోనే సెంటెన్స్ ఎండ్ అవుతుంది. సమ్ పీపుల్ ట్రావెల్ అన్నా కూడా సరిపోయింది. నెక్స్ట్ దే ప్లే, ఈ డ్రింక్స్, షీ ప్లేస్, రామ్ కౌంట్స్. సో ఇలా అన్నా కూడా ఈ సెంటెన్స్ అయిపోతుంది. బట్ ఆప్షనల్ గా సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ, దే ప్లే ఆఫెన్, హీ డ్రింక్స్ సెల్డమ్, షీ ప్లేస్ మ్యూజిక్, రామ్ కౌంట్స్ ఎగ్స్. సో ఇవి ఉన్నా లేకపోయినా సెంటెన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదో అలాంటి సెంటెన్సెస్ రాయాలి ఒకవేళ ఇలాంటి హెడ్డింగ్స్ ఇస్తే. నెక్స్ట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఇలాంటివి ఇస్తే ఏంటిది, మనం ఇక్కడ పైన చూసాం కదా, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరి గురించి, వర్బ్ అంటే ఏంటిది ఏం యాక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎవరు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ద మెంబర్స్ ఎలెక్టెడ్ శేఖర్ ద ప్రెసిడెంట్. శేఖర్ ని ఏం చేసినారు అంటే ఆబ్జెక్ట్ కి కాంప్లిమెంట్ ఏం చేసినారు, శేఖర్ ని ప్రెసిడెంట్ చేసినారు అని చెప్పి. అంటే ఇక్కడ కూడా అంతే సేమ్, ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి, మళ్ళీ ఆబ్జెక్ట్ కి ఒక కాంప్లిమెంట్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. సో ఇలా ఇస్తారు మనకి వర్బ్ ప్యాటర్న్స్ అనేటివి. కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పాను నేను. సో అన్ని ఒకటేసారి ఇవ్వరు, అన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లకి వెళ్ళి ఏదన్నా ఒక టైప్ ఇవ్వచ్చు ఎగ్జామ్ లో. సో అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. వర్బ్స్ అంటే ఏంటివో, లేదంటే సబ్జెక్ట్ అంటే ఏంటిది, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో చూసుకుంటే మీరు అక్కడికి వెళ్ళినాక సెంటెన్సెస్ మీ ఓన్ గా ఫార్మ్ చేసుకోవచ్చు. ఇది మనకి వర్బ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.